తిరుపతి జిల్లా రూరల్ మండలం పుదిపట్ల పంచాయతీలో అనుమతులు లేకుండా వైసీపీ జెండా దిమ్మె నిర్మాణం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ బడి సుధాకర్ యాదవ్ అక్కడకు చేరుకుని అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేపడతారని నిలదీశారు. దీంతో ఆయన ఘటనా స్థలానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 10 పుట్లలో మోహరించారు. పోలీసులు సుధా యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సుధా యాదవ్ మీడియాతో మాట్లాడారు. అసలు నా అనుమతి లేకుండా వైసీపీ జెండా ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే వైసీపీ జెండా దిమ్మెను తీసివేయాలని, లేని పక్షంలో నేను 3 విగ్రహాలు ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఈరోజు మా పుదిపట్ల గ్రామ పంచాయతీలో రాత్రి వైసీపీ సంబంధించిన దిమ్మెని అంటే జెండా ఆవిష్కరణ చేసేదానికి ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా నేను ఇక్కడ సర్పంచ్గా, స్థానికంగా సర్పంచ్ అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు పంచాయతీలో చేయకూడదు. దానికంటూ అన్ని రకాలుగా జీవోలు కూడా ఉన్నాయి. అవి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి తెలుసో లేదో కానీ ఆయన కావాలని ఘర్షణ వాతావరణం సృష్టించాలని పుదిపట్ల గ్రామ పంచాయతీలో రాత్రి 1 గంట ప్రాంతంలో మీరు కూడా చూస్తుంటారు. ఇక్కడ దిమ్మె ఆల్రెడీ టీడీపీ దిమ్మె ఆల్రెడీ 15 సంవత్సరాల ముందుగా అక్కడ పాతది కట్టి ఉంది. దానికి ముందర కావాలని ఘర్షణ చేసి దొంగ కేసులు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ రాత్రికి రాత్రే శిలాఫలకం పెట్టి చేయాలని ప్రయత్నం చేశారు. తెల్లవారితో నాకు తెలిసిన వెంటనే నేను నా పంచాయతీ లెటర్లో సిఐ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవించి రాసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇది పంపించి ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఎటువంటి కట్టడాలు జరగకూడదు, వైఎస్ఆర్సీపీ దిమ్మెలు కానీ జెండాలు కూడా నాటేదానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ఒకవేళ మాకు అనుమతులు అవసరం లేదు, మా పాటికి మేము కట్టుకుంటాము, మాకు గవర్నమెంట్ ఉంది, మేము దౌర్జన్యం చేస్తాము అనే ధోరణి ఏదైనా ఉంటే మేము కూడా అదేవిధంగా ముందర రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది, దాని ముందర అది కూడా ఎటువంటి అనుమతులు లేవు, దాని ముందరే మేము అంబేద్కర్ విగ్రహం, జ్యోతిరావు పూలే విగ్రహం, అదేవిధంగా ఎన్టీ రామారావు విగ్రహం కూడా మేము కూడా ఇక్కడ స్థాపించాలని ఇప్పుడే మీరు ఇక్కడ చెప్పాము. ఖచ్చితంగా ఈ దిమ్మిని తొలగించకపోతే మేము కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాలు ఇక్కడ స్థాపిస్తామని కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము తీవ్రంగా దీని మీద ముందుకెళ్తాం.